విధ్వంసం నుంచి వికాసం వైపు ఒక్క అడుగు వేస్తూ వచ్చామని చెప్పి నిన్న ఒక భారీ బహిరంగ సభ పెట్టి కోట్లాది రూపాయలు తగలేసి ఒక తప్పుడు ప్రచారం చేసింది నిన్న కూటమి ప్రభుత్వం. వీళ్ళు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి దానికి అస్సలు పొంతన ఉండదని మరొకసారి ప్రూవ్ అయింది. ఎందుకు అలా ప్రూవ్ అయిందంటే నిన్న 50,000 మందితో జనాల్ని బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు బస్సుల్లో, అదేవిధంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో ఇలా తరలించారు. స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు 50,000 మందిని. 50,000 మందికి నిన్న ప్రభుత్వం తరపున భోజనాలు కూడా ప్రభుత్వం తరపున ఏమేమి పెట్టారని కూడా వీళ్ళు రాశారు. ఇది స్వీటు, మిక్చర్ ప్యాకెట్తో పాటు మజ్జిగ, తాగునీరు, చికెన్ కుర్మా, బిర్యానీ, సాంబారు, రసము, పెరుగు, అప్పడాలు, అరటికాయ వేపుడు, పచ్చడితో కూడిన విందు భోజనం పట్ల సభకు విచ్చేసిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ డబ్బులతోనో బీజేపీ డబ్బులతోనో పెట్టిన సభ కాదు. రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి కనీసం ఒక గుంత కూడా ఇల్లు పోడ్చకుండా, ఒక కాలేజీ కానీ ఒక బిల్డింగ్ కానీ కట్టకుండా, ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఆరోగ్యశ్రీని ఎత్తేసి ప్రభుత్వ హాస్పిటల్లో మందులు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆడబిడ్డ నిధికి 1,500 ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ఒక 50,000 మందితో పసందైన భోజనాలు పెట్టి ప్రభుత్వ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఒక సభ, 3 స్పెషల్ ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ, సీఎం, డీసీఎం, ఎస్సీఎం అంటే షాడో సీఎం, ఇలా 3కి స్పెషల్ ఫ్లైట్లు లేదా స్పెషల్ హెలికాప్టర్లు, మళ్ళీ 2,000 మంది పోలీసులు బందోబస్తు, వాళ్ళకి వెహికల్స్, 50,000 మంది జనాలను తరలించడానికి బస్సులు, అదర్ ట్రాన్స్పోర్ట్స్, మళ్ళీ వాళ్ళందరికీ భోజనాలు. అక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఏమన్నా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేదేమన్నా చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి సభ. దీనికి సభ ఎందుకు? ఏంటి ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి, మీకు రోజు అలవాటే కదా. అసలు ఎంత దారుణం చూడు. విధ్వంసం నుంచి వికాసం వైపు అంట. ఎవరిది విధ్వంసం, ఎవరిది వికాసం? బహిరంగ చర్చిద్దామా? వస్తాడని తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా? గ్రామ గ్రామాన సచివాలయం, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం, గ్రామ గ్రామాన ఏదైతే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, గ్రామ గ్రామాన డిజిటల్ లైబ్రరీ, గ్రామ గ్రామాన స్కూళ్ళు బాగు చేయటం, 38,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా కొత్త అంగన్వాడీ భవనాలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ సెంటర్ అంటారు, హాస్పిటల్, విజయవాడలో ఫ్లైఓవర్లు, ఏదైతే విజయవాడలో కృష్ణానది దగ్గర రిటర్నింగ్ వాలు, నెల్లూరులో సంగం బ్యారేజీ, ఇలా చెప్పుకుంటా పోతే ఇది కదా అభివృద్ధి. దీన్ని కదా అభివృద్ధి అంటారు, ఇది కదా వికాసం. కానీ వాటన్నిటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం. ఇది కదా విధ్వంసం అంటే. కొండల్ని ఏదైతే పిండి చేసి ఆ మాలు కడతాం, ఈ మాలు కడతాం అంటే లుల్లుగాలకో లేదంటే తెలుగుదేశం పార్టీ బినామీగాలకో దోచిపెడితే అది కదా విధ్వంసం. అసలు నువ్వు ఉంటుందే విధ్వంసం అయినటువంటి పర్యావరణ విధ్వంసం చేసిన ఇంట్లో కదా మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. నీ కొంప ఎక్కడ ఉంది? కరకట్ట కొంప. పర్యావరణాన్ని విధ్వంసం చేసిన చోట నువ్వు ఉన్నావు. నువ్వు ఈరోజు విధ్వంసం అని అంటే ఎట్లా? అసలు విధ్వంసానికి ఏదైతే బ్రాండ్ అంబాసిడరే చంద్రబాబు నాయుడు కదా. ఒక్కసారన్నా నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు, ఒక్కసారన్నా వికాసం తీసుకెళ్ళావా? ప్రతి సంవత్సరం ఆర్థిక లోటే కదా, ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటే కదా నువ్వు ఉన్నప్పుడు. 96లో నువ్వు ముఖ్యమంత్రిగా ఏదైతే రామారావు గారిని వెన్నుపోటు పడిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 16 సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒక్క సంవత్సరం అన్నా రెవెన్యూ లోటు లేకుండా ఉందా? ఇది కదా విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అంటే దీన్ని అంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ కరోనా లాంటి సమయంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో తీసుకెళ్ళినటువంటిది అది కదా వికాసవంతమైనటువంటి పరిపాలన. అది కదా జగన్ గారు తీసుకొని వచ్చింది. నిన్న ఇంకా చాలా కామెడీలు ఉన్నాయి దీంట్లో. ఈయనంట మేనిఫెస్టోని హెలికాప్టర్లో పాపం చూసుకుంటూ వచ్చాడంట. హెలికాప్టర్లో మేనిఫెస్టో చదువుకుంటూ వచ్చా, ఇచ్చిన హామీలు ఏం అమలు చేశామో హెలికాప్టర్లో చదువుకుంటూ వచ్చానని, నిత్యం వాటిని గుర్తు చేసుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. అంటే నీకేం మేనిఫెస్టో ఇచ్చావో నీకు గుర్తులేదు. ఏది సభకు వస్తున్నాం కాబట్టి అప్పుడు చూసుకున్నాడంట హెలికాప్టర్లో. అరే మేనిఫెస్టో అంటే ప్రతి సచివాలయం గోడల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేనిఫెస్టోని అంటించి ప్రతి గడప గడపకి మేనిఫెస్టో పంపించి, ఇదిగోండి మేము ఇచ్చిన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో మేము ఇది చేసాం, ఇదిగోండి ఇంతమందికి లబ్ధి చేకూర్చాం. దీనిది కదా మనం అనేది పరిపాలన అంటే. సో మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఖురాన్గా, బైబుల్గా భావించి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ మేనిఫెస్టోని ఏదైతే చెత్తబుట్టలో పడేసినటువంటి పరిపాలన నీది చంద్రబాబు నాయుడు గారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నానంటూ ఓం నమో వెంకటేశాయని ప్రసంగం ప్రారంభించారంట. ఏది తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్ అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడి
మళ్ళీ ఈరోజు నమో వెంకటేశ్వర అని బిగిన్ చేశాడంట. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇంకోటి చూస్తే ఇక్కడ లోకేష్, దేవుడిచ్చిన అన్న నాకు పవన్ కళ్యాణ్ అంటూ లోకేష్ నిన్న చెబుతా ఉన్నాడు. అవును, దేవుడిచ్చిన అన్న, మేము కూడా అదే కదా అంది. చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాం? దేవుడిచ్చిన అన్న నీకు పవన్ కళ్యాణ్ అయితే మరి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడే కదా అయ్యేది. నువ్వే ఒప్పుకున్నావు కదా అది. మేమేమన్నాం? నారా లోకేష్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు కొడుకు, పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అని చెప్పాం. నువ్వేమన్నావు లోకేష్ దానికి? వేస్తే నాకు దేవుడిచ్చిన అన్న పవన్ కళ్యాణ్ అంటున్నాం. మరి రెండు ఒకటే కదా. మరి మేమన్నప్పుడు ఎగిరికి గింజుకున్నారు కదా జనసేన వాళ్ళు, దత్తపుత్రుడు అంటారా దత్తపుత్రుడు అంటారా అని. మరి ఇప్పుడేంది? అన్న అంటున్నాడు, దేవుడిచ్చిన అన్న అంటున్నాడు. ఏడు ఇంకోటి ఇష్టం ఉంది ఏంటంటే, పాపం దేవుడిచ్చిన అన్న వాళ్ళ అమ్మను మాత్రం తిట్టిస్తాడు ఈయన. పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్కి దేవుడిచ్చిన అన్న, పవన్ కళ్యాణ్కి సొంత అన్న ఎవరు? చిరంజీవి. చిరంజీవిని వాడెవడు తొక్కలోదు వేస్ట్ గాడు అని చెప్పి అసెంబ్లీలో తిట్టిస్తారు బాలకృష్ణ చేత. రెండు, నిన్న రాజ్యసభ ఇచ్చారు కదా ఏరికోరి చింతకాయల విజయ్, అతను చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు అని తిడతాడు. చిరంజీవి గారినేమో దౌర్భాగ్యుడు అని చింతకాయల విజయ్ అంటాడు, బాలకృష్ణ వీడు అంటాడు, అని పవన్ కళ్యాణ్ ఏమో నా దేవుడిచ్చిన అన్న అంటారు. వీళ్ళు రాజకీయంగా ఎంత నీచమైన పనులు వీళ్ళు చేసి చూడండి ఒకసారి. అట్లానే అన్న వాళ్ళ అమ్మ ఏమైద్ది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్కి దేవుడిచ్చిన అన్న వాళ్ళ అమ్మ ఏమవుతుంది? మనకు కూడా అమ్మ అయిందిగా, పెద్దమ్మ అయింది కదా. మరి పెద్దమ్మ అంజనమ్మ గారిని ఎట్లా తిట్టించావు నారా లోకేష్ ఆ రోజు? మరి నీకు దేవుడిచ్చిన అన్న పవన్ కళ్యాణ్ కదా, మరి ఆయనకి దేవుడిచ్చిన అమ్మ స్వయంగా ఏదైతే కన్నటువంటి అమ్మ అంజనమ్మ గారిని మరి ఎలా తిట్టించావు? నేను చెప్పలేదుగా తిట్టించారు, ఇదే పవన్ కళ్యాణ్ అన్న వీడియోలు ఉన్నాయిగా. మా అమ్మని తిట్టించాడు ఇదే నారా లోకేష్ అని. ఈరోజేమో దేవుడిచ్చిన అన్న అంట. అంటే రాజకీయంగా వీళ్ళు ఎంత బతుకుతారు, ఎంత నీచమైనటువంటి వ్యక్తులో ఒక్కసారి మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది కదా. సో దేనికైనా దిగజారిపోయింది ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమిలో ఉన్న నాయకులు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు దిగజారుడు మనుషులు. దేనికైనా దిగజారుతారు. ఇంతకంటే దిగజారన్న ప్రతిసారి ఇలానే దిగజారి వ్యవహరిస్తూ ఉంటారు. రాజకీయంగా ఏ పనైనా చేయడానికి వీళ్ళు, ఎలాంటి దేన్నైనా కలుపుకోవడానికి, ఏమైనా చేయడానికి వీళ్ళు రెడీ అంటానికి ఇది మనకు చూస్తే, ఈ వార్త చూస్తే అర్థమైపోతుంది కదా. ఇది అసలు సంగతి.